Dr. Anil Jain garu. He has come all the way from Delhi to meet her, to address her, and also explain various things, what is happening in the country, where we stand. And he is the ambassador of a newly emerging India, representing Rahul Gandhi ji. Because through him, we would like to address Rahul Gandhi ji. Why I am taking Rahul Gandhi, namely, that he is talking about caste census for the last several years. చాలా సమావేశాలలో కాస్ట్ సెన్సస్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడి మనల్ని అందరినీ ఒక పార్టీ మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేయటమే కాకుండా ఈ దేశంలో ఎవరెంతో వారికంత వాటా రావాలని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆ రాహుల్ గాంధీ కన్న కళలు, రాహుల్ గాంధీ రిప్రజెంట్ చేస్తున్న ప్రభుత్వాలు ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే మనము బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి అప్పటి వరకు ఏ కులాలు ఆక్యుపై చేశాయని చెప్పాను. జిల్లాల చాలా జిల్లాలు ఎన్నికల్లో చూపినట్లయితే చాలా జిల్లాల నుంచి ఒక్క బీసీ రిప్రజెంటేటివ్ కూడా లేకుండా అప్పుడు కనుక చూసినట్లయితే రిజర్వేషన్ లేకముందు అన్ని జిల్లా పరిషత్తు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జిల్లా పరిషత్ తప్ప అన్ని జిల్లా పరిషత్ కూడా ఒకే కులం చేతిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయన్న విషయాన్ని కూడా మేము అప్పుపట్టించాం. ఆ విధంగా ఈ మొత్తం ఎకానమీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్న డేటా కూడా ప్రొఫెసర్ శ్రీమతి గారు పబ్లిష్ చేశారు. మీడియాని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. ఈ విధంగా అప్పటి నుంచి మేము పనిచేస్తూ వస్తున్నాం. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అనే అంశం మన ముందు ఉంది. గత 20 సంవత్సరాలుగా మనం కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు కాస్ట్ సెన్సస్ చేస్తాయని ప్రామిస్ చేస్తూ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు దేశంలో? కాస్ట్ సెన్సస్ ను ఒక బ్రహ్మ పదార్థం చేశారు. కాస్ట్ సెన్సస్ ఈ దేశంలో జరుగుతాయా జరగవా అన్న సందిగ్ధతను అన్ని రాజకీయ పార్టీలు నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తన మొట్టమొదటి టాపిక్ కాస్ట్ సెన్సస్ తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి చివరికి తెలంగాణ సాధించే దిశగా మనం చేరుకోగలిగాం. ఇప్పుడు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ అంశాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఒక దగ్గర తీసుకురావడానికి నిరంతరంగా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అనార్గనైజ్ సెక్టార్ ను ఒక ఆర్గనైజ్ సెక్టార్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే కాస్ట్ సెన్సస్ గురించి చెప్తే ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ ను ఎవరు వ్యతిరేకిస్తున్నారు? వాస్తవానికి ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ ను అందరూ ఏదో ఒక టైంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశాన్ని పాలించే ఎన్డీఏ కూటమి కూడా కాస్ట్ సెన్సస్ ను అఫీషియల్ గా పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తున్నట్టు ఒకనొక టైంలో మాట్లాడారు. కానీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ ను సపోర్ట్ చేయటం లేదని ఇప్పుడు మాట్లాడారు. పార్లమెంట్ లో మాట్లాడారు, బయట మాట్లాడుతున్నారు. అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కాస్ట్ సెన్సస్ చేయకపోవటం కాకుండా రాష్ట్రాలకు కూడా కాస్ట్ సెన్సస్ చేయకుండా ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు బీహార్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా దేశంలో అక్కడ చీఫ్ మినిస్టర్ మొత్తం క్యాబినెట్ సమిష్టిగా కృషి చేసి కాస్ట్ సెన్సస్ చేశారు. చీఫ్ మినిస్టర్ దాదాపు 100 సార్లకు పైగా కాస్ట్ సెన్సస్ పైన సమావేశాలు నిర్వహించి ఈ కాస్ట్ సెన్సస్ ని చాలా సమర్థవంతంగా టేకప్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. టేకప్ చేయడమే కాకుండా ఇమీడియట్ గా చట్టం తీసుకొచ్చి 1,20,000 మంది పైగా 65% రిజర్వేషన్ తో అక్కడ నియమించడం కూడా జరిగింది. ఇది కూడా మనకు అందరికీ తెలుసు. కానీ దేశంలో మన కుట్ర జరుగుతుంది. బీహార్ లో జరిగినట్టు దేశంలో ఎక్కడ జరగకుండా చేయడానికి ముందు బీహార్ గవర్నమెంట్ ను ఆ కాస్ట్ సెన్సస్ సంబంధించిన చట్టాన్ని రద్దు చేసే విధంగా కోర్టులలో మళ్ళీ ఎవరైతే కాస్ట్ సెన్సస్ వ్యతిరేకిస్తున్నారో సుప్రీంకోర్టులో ఫైల్ చేసి దాన్ని స్టేషన్కి వచ్చింది. కానీ ఇప్పటికీ 1,20,000 మంది పైగా నియమించబడ్డ ఎంప్లాయీస్ అదేవిధంగా కొనసాగుతున్నారు. కోర్టులో ఉంది ఈ మ్యాటర్. ఇంకా దానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అడ్వకేట్స్ నియమించి కాస్ట్ సెన్సస్ వ్యతిరేకంగా తీర్పు వచ్చేట్టు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకనొక టైంలో బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు దాన్ని అపోజ్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు అపోజ్ చేస్తుంది, ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇక ముందు కాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా జరగకుండా ఉండటానికి బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది?
ఎన్డీఏలోని ఇతర పార్టీలు ఎందుకు అడ్డుపడుతున్నాయి? ఈ దేశంలో మనం ఎంతో మనకంతా అనుకు రావాలంటే కాస్ట్ సెన్సస్ అవసరం. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో గత 77 సంవత్సరాలుగా ప్రభుత్వాలు డేటా లేకుండానే ప్రభుత్వాలు నడుపుతున్నాయి, సమాచారం లేకుండానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం భారతదేశంలో జరుగుతుంది. చిన్న పని చేయాలంటే డేటా కావాలి, సమాచారం కావాలి. చిన్న నిర్ణయం తీసుకోవాలంటే సమాచారం కావాలి. ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ లో కనిపిస్తున్నట్లయితే దాదాపు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఈసారి కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. గత 75 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వాలు బడ్జెట్ చేస్తున్నాయి. అంటే సమాచారం లేకుండానే ప్రభుత్వాలు బడ్జెట్ తయారు చేస్తున్నాయి. సమాచారం లేకుండానే ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను, పాలసీ విధానాలను రూపొందిస్తున్నారు. సమాచారం లేకుండానే ప్రజలు ఈ దేశంలో ఎంతమంది ఏ విధంగా ఉన్నారో తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఈ పరిస్థితులలో కాస్ట్ సెన్సస్ ఎప్పటికైనా చేస్తే కనీసం 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుకునే న్యూ ఇండియా, ఎమర్జింగ్ ఇండియా, 3 ట్రిలియన్ ఎకానమీ ఇది సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. ఈ దేశంలో కులాలు ఉన్నాయి, మనమంతా ఒక కులానికి సంబంధించిన వాళ్ళం. కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసింది ఓబీసీ కేటగిరీ, బీసీ కేటగిరీ తెలంగాణలో. కాబట్టి మనమంతా కాస్ట్ సెన్సస్ కావాలని ఎందుకు అడుగుతున్నాం అంటే మా ఐడెంటిటీని ప్రభుత్వాలు గుర్తించాలి. మేము ఏ స్థాయిలో ఉన్నాం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ స్థాయిలో ఉన్నాం అని తెలియకుండానే ప్రభుత్వాలు మా వెల్ఫేర్ గురించి ప్రణాళికలు వేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకొరకే స్వాతంత్రం రాకముందు ఈ చాలా కులాలు, బీసీలలో ఉన్న చాలా కులాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఏ స్థాయిలో ఉన్నట్టే కాదు, ఇంకా నికృష్ట స్థాయికి దిగజారిపోయాయి. సమగ్ర కులగణన జరిగినప్పుడే ఈ రాష్ట్రంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది రిలేటివ్ గా తెలుస్తుంది. రిలేటివ్ గా మనకు తెలిసినప్పుడే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరిని పైకి తీసుకురావాలనేది తెలుస్తుంది. లాస్ట్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తేనే లాస్ట్ మ్యాన్ తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ కు లాస్ట్ కు తేడా ఎంతో తెలిసే అవకాశం అన్ని కులాలకు సమగ్ర కులం జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే బీసీ కులగణన కాదు, సమగ్ర కులగణన జరగాలి. అప్పుడే అట్టడుగు కులాలు పై కులాలకు ఏ స్థాయిలో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎంత గ్యాప్ ఉందనేది, సోషల్ గ్యాప్, ఎకనామిక్ గ్యాప్, కల్చరల్ గ్యాప్, డెవలప్మెంట్ గ్యాప్, తర్వాత బెనిఫిట్స్ ఎవరికి రీచ్ అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ డెవలప్మెంట్ బెనిఫిట్స్ అమోఘమైన డెవలప్మెంట్ జరిగింది, కానీ డెవలప్మెంట్ బెనిఫిట్స్ ఎవరికి రీచ్ అవుతున్నాయి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతున్నాయి, అది అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళను అధ్యయనం చేసుకుని మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభుత్వం వెల్ఫేర్ పాలసీస్ అంటుంది, కానీ వెల్ఫేర్ పాలసీస్ చేసేటప్పుడు అటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీస్ అందరి సమాచారం తెలిసినప్పుడే, అది కాకుండా ఓసీల సమాచారం తెలిసినప్పుడే ఈ సమగ్ర కులగణన ద్వారా మాత్రమే మొత్తం సమాచారం ప్రభుత్వం చేతిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సమగ్ర కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఒక జాబ్ కింద అన్ని సంఘాలు వచ్చాయో, అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కింద అన్ని సంఘాలు ఒక దగ్గరకు వచ్చి కలెక్టివ్ గా మనం రాబోయే కాలంలో డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని అందరూ మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడంలో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.